హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు లాపటా లేడీస్ అనే మూవీ ఎక్స్‌ప్లనేషన్‌ను చూడబోతూ ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ ఏంటో చూసేద్దాం. దీపక్ అనే వ్యక్తి పూల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకెళ్తూ ఉండడంతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. పూల్ తన భర్తతో వెళ్ళేటప్పుడు తన అమ్మ తన అత్తారింటికి చేరుకునే వరకు తన ముఖం ఎవరికి చూపించకుండా ముసుగు వేసుకుని ఉండమని చెప్తుంది. సో ఇక పూల్ అలా తన ముఖంపై ముసుగు వేసుకొని తన భర్త దీపక్ వెంట రైల్వే స్టేషన్ వెళ్లేందుకు మొదట బస్టాండ్కు వెళ్తుంది. అక్కడ బస్ మొత్తం కిక్కిరిసిపోయి ఉండడంతో దీపక్ అండ్ పూల్ బస్ పైకి ఎక్కి కూర్చుంటారు. అక్కడ కూడా జనం బాగానే ఉండడంతో దొంగతనం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి దీపక్ పూల్ ఒంటిపై ఉండే బంగారం మొత్తం తీసుకుని తన దగ్గర దాస్తాడు. చివరికి అలా ఇద్దరూ రైల్వే స్టేషన్కు చేరుకుని ట్రైన్ ఎక్కేస్తారు. అక్కడ వారితో పాటు కొత్తగా పెళ్లైన మరో ఇద్దరు కపుల్స్ ఉంటారు. వారు కూడా సేమ్ దీపక్ అండ్ పూల్ లానే బట్టలు వేసుకొని ఉంటారు. ఇప్పుడు అక్కడ ఓ కపుల్ పేరెంట్ దీపక్తో, మా అబ్బాయికి కూడా మీలానే రీసెంట్గా పెళ్లి అయ్యింది. అతనికి కట్నంగా ₹1,00,000 డబ్బు, ఒక మోటార్ బైక్, అలాగే ఫోన్ కూడా ఇచ్చారని చెప్తూ మీకు కట్నంగా ఏం ఇచ్చారని అడుగుతారు. అయితే దీపక్ మాత్రం వారికి ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇక నైట్ అందరూ ఆ ట్రైన్లో నిద్రపోతూ ఉంటారు. ఇక అప్పుడే దీపక్ తాను దిగాల్సిన స్టేషన్ రావడంతో తన భార్య పూల్ చేయి పట్టుకుని ట్రైన్ దిగేసి అక్కడి నుండి తమ ఇంటికి బయలుదేరతారు. ఇక దీపక్ అండ్ పూల్ తమ ఇంటికి చేరుకోగానే వారి ఫ్యామిలీ వారిద్దరికీ గ్రాండ్గా వెల్కమ్ పలుకుతారు. ఇక పూల్ అండ్ దీపక్ను ఇంటిలోపలికి తీసుకెళ్లే ముందు పూల్ను తన ముఖంపై ఉండే ముసుగు తీయమని దీపక్ వాళ్ల అమ్మ చెప్తుంది. ఇప్పుడు పూల్ తన ముఖంపై ఉండే ముసుగు తీయగానే దీపక్తో పాటు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే వారు అనుకున్నట్లుగా అక్కడ ఉన్నది పూల్ కాదు. ఇప్పుడు దీపక్కి ట్రైన్లో తాను ఆ చీకటిలో పూల్కి బదులుగా తాను మరొక అమ్మాయిని తీసుకొని వచ్చానని అర్థం అవుతుంది. ఇప్పుడు దీపక్ వాళ్ల నాన్న జరిగిన తప్పుకి దీపక్ను తిడతాడు. దానికి ఆ అమ్మాయి, ఇందులో దీపక్ తప్పేమీ లేదు, ఆ కంపార్ట్మెంట్లో కొత్తగా పెళ్లైన మరో ఇద్దరు కపుల్స్ కూడా ఉన్నారు. అలాగే అందరం కూడా ఒకే రకమైన డ్రెస్ వేసుకుని ముఖానికి ముసుగుతో ఉన్నాం. కాబట్టి దీపక్ కన్ఫ్యూషన్లో పూల్కి బదులుగా నన్ను తీసుకొని వచ్చాడు. దీపక్తో పాటు ట్రైన్ దిగిన వెంటనే నాకు ఈ విషయం అర్థమయ్యింది. కాని అప్పటికే ట్రైన్ వెళ్లిపోవడంతో భయంతో నేను ఏమీ మాట్లాడలేకపోయానని చెప్తుంది. ఇప్పుడు దీపక్ అమ్మ, నీ పేరు ఏంటి అని అడగగా తన పేరు రాణి అని చెప్తుంది. ఇక దీపక్ వాళ్ల నాన్న, నీ భర్త పేరు ఏంటి అని అడగగా అప్పుడే దీపక్ వాళ్ల అమ్మ, ఒక అమ్మాయి తన నోటితో తన భర్త పేరును ఎలా చెప్తుందని అంటుంది. అయితే అప్పుడే రాణి తన భర్త పేరు పంకజ్ అని చెప్తుంది. తన అత్తారిల్లు ఛత్తీస్గఢ్లో ఉంటుందని, అయితే ఆ ఛత్తీస్గఢ్లో ఎక్కడ అనేది తనకు క్లియర్గా తెలియదని, కాని వారి ఫోన్ నెంబర్ తన దగ్గర ఉందని చెప్పి వాళ్లకు ఆ నెంబర్ ఇస్తుంది. ఇప్పుడు వీళ్లు రాణి ఇచ్చిన నంబర్కి కాల్ చేస్తారు. అయితే ఆ నెంబర్ పనిచేయదు. మరోవైపు ట్రైన్ పతిలా అనే రైల్వే స్టేషన్లో ఆగగానే పూల్ నిద్రలేస్తుంది. అయితే తన భర్త దీపక్ కనిపించకపోవడంతో ఆ కంపార్ట్మెంట్ అంతా కూడా వెతుకుతుంది. కాని అక్కడెక్కడా కూడా అతను లేకపోవడంతో ఇక అదే స్టేషన్లో దిగి దీపక్ కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే అక్కడెక్కడా కూడా దీపక్ కనిపించడు. మరోవైపు ప్రదీప్ అనే వ్యక్తి కూడా తన భార్య జయ కనిపించకపోవడంతో అతను కూడా స్టేషన్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అతనికి కూడా తన భార్య అక్కడెక్కడా కనిపించదు. ఇక అప్పుడే అతను అక్కడ టెన్షన్ పడుతున్న పూల్ను చూసి ఏదైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. అయితే పూల్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ దీపక్ తీసుకెళ్లిన రాణికి అలాగే ప్రదీప్ వెతికే జయకి సంబంధం ఏంటి అనేది మనకు మున్ముందు తెలుస్తుంది. తర్వాత ఇక మరోవైపు దీపక్ తన వాళ్లతో కలిసి రైల్వే స్టేషన్కి వెళ్లి పూల్ కోసం వెతుకుతాడు. అయితే అక్కడెక్కడా కూడా పూల్ కనిపించదు. మరోవైపు ప్రదీప్కి కూడా జయ కనిపించదు. సో ఇక ప్రదీప్ వాళ్లు ఉదయంలోపు జయ కనిపించకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అలాగే తన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేద్దాం, ఎలాగో పెళ్లికి కట్నంగా అందాల్సింది అంతా కూడా మనకు అందింది కదా అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరోవైపు రాత్రి అంతా నిద్రపోయాక రాణి తన బ్యాగ్ నుండి ఫోన్ తీసుకుని అందులో సిమ్ కార్డ్ను ఇన్సర్ట్ చేసి ఎవరికో కాల్ చేసి మాట్లాడుతుంది. ఈమె ఎందుకని తన పేరును అక్కడివారికి తప్పుగా చెప్పింది, అలాగే అసలు అక్కడ ఆమె ఏం చేస్తోందనేది మనకు మున్ముందు తెలుస్తుంది. ఇటువైపు పూల్ రైల్వే స్టేషన్లో రాత్రంతా కూడా భయంతో ఓ బాత్రూంలో దాక్కుని ఉండిపోతుంది. ఇక తరువాత మార్నింగ్ అదే స్టేషన్లో ఉండే చోటు అండ్ అబ్దుల్ ఆమెను చూసి ఆమె పరిస్థితిని తెలుసుకుని ఆమెకు హెల్ప్ చేయడానికి అక్కడ ఉండే స్టేషన్ మాస్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అక్కడ పూల్ స్టేషన్ మాస్టర్తో తన ఊరి పేరు గంగాపూర్ అని తన భర్త పేరు దీపకని తప్ప
మిగిలిన డీటెయిల్స్ ఏవీ చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఆమెకు అవి తప్ప మిగిలిన డీటెయిల్స్ ఏవీ తెలియదు కాబట్టి. సో ఇక ఆ స్టేషన్ మాస్టర్ కేవలం తన ఊరి పేరు అలాగే భర్త పేరుతో ఆమెకి ఎటువంటి హెల్ప్ చేయలేనని చెప్తాడు. అయితే ఆమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాడు. కాని పూల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే తన కుటుంబ పరువు పోతుందని చెప్పి ఒప్పుకోదు. ఇటువైపు పూల్ను వెతికేందుకు దీపక్ పోలీస్ స్టేషన్కి వెళ్తూ పుష్పని కూడా తనతో పాటు రమ్మని అడుగుతాడు. అయితే తనకు భయమని పోలీస్ స్టేషన్కి రాలేనని చెప్తుంది. అయితే దీపక్, ఏది ఏమైనప్పటికీ నువ్వు నీ భర్తకు దూరం అవడానికి నేనే కారణం కాబట్టి నిన్ను నీ భర్త దగ్గరికి చేర్చే బాధ్యత నాది అని చెప్పి తన ఫ్రెండ్తో పోలీస్ స్టేషన్కి వెళ్లి అక్కడ ఇన్స్పెక్టర్ ఘోష్ అనే వ్యక్తిని కలిసి అతనికి జరిగిందంతా చెప్తాడు. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ పూల్ను వెతికేందుకు అతని దగ్గర కనీసం ఆమె ఫోటో కూడా లేదని తెలిసి ఆమెను ఎలా వెతకాలా అని ఆలోచనలో పడతాడు. ఏది ఏమైనప్పటికీ కంప్లైంట్ అయితే ఫైన్ చేసి పుష్ప దగ్గర పెళ్లి నగలు ఉన్నాయని తెలుసుకుని ఆమెను ఒకసారి రేపు పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని చెప్తాడు. ఇటువైపు పూల్ పోలీస్ స్టేషన్కి వెళ్లేందుకు ఒప్పుకోకపోవడంతో అబ్దుల్ ఇక హెల్ప్ కోసం పూల్ను అదే రైల్వే స్టేషన్లో టీ షాప్ నడుపుతున్న మంజుమై అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ పూల్ చెప్పిందంతా విన్న మంజుమై, నీ భర్త ప్రేమ, పెళ్లి అంటూ మోసం చేసి నీ నగలు అన్నీ తీసుకొని పారిపోయాడని చెప్తుంది. అయితే పూల్ తన భర్త అలాంటివాడు కాదని, తనని మోసం చేయడని చెప్తుంది. సో అలా మంజుమై సహాయంతో పూల్ అక్కడే ఆమె షాప్లోనే పనిచేస్తూ తన భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇటువైపు పుష్ప ఇంట్లో నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంది. సో ఇక ఇంట్లోని వాళ్లు ఆమె కోసం వెతుకుతూ ఉంటారు. అయితే దాదాపు 5 గంటల తరువాత పుష్ప ఇంటికి తిరిగి వచ్చి తాను గుడికి వెళ్లానని చెప్తుంది. మరోవైపు ప్రదీప్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లి జయ మిస్సింగ్ కేసును ఫైల్ చేయించి ఆ కంప్లైంట్ను చుట్టుపక్కల అన్ని పోలీస్ స్టేషన్స్కి ఫార్వర్డ్ చేయిస్తాడు. సో అలా ఆ కంప్లైంట్ ఇన్స్పెక్టర్ ఘోష్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అతను ఆ కేస్ ఫైల్ను చూసి జయ అండ్ పుష్ప ఇద్దరూ ఒకరేనా అని డౌట్ పడతాడు. ఇటువైపు రాత్రి అందరూ నిద్రపోయాక పుష్ప ఉదయం గుడికి వెళ్లానని అబద్ధం చెప్పి బయటకు వెళ్లి తాను తెచ్చుకున్న సిమ్ను మొబైల్లో వేసి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. ఇక తరువాత రోజు దీపక్ పుష్పను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఇన్స్పెక్టర్ పుష్పను తన ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగినప్పుడు ఆమె అక్కడ మొత్తం అబద్ధాలే చెప్తుంది. ఇప్పుడు ప్రదీప్ ఇచ్చిన కంప్లైంట్లో జయ చేతిపై జయ అనే పచ్చబొట్టు ఉన్నట్లు రాసి ఉండడంతో ఇన్స్పెక్టర్ పుష్పను తన చేయి చూపించమని అడుగుతాడు. అయితే అక్కడ పుష్ప చేతిపై జయ అని కాకుండా శ్రియా అని రాసి ఉంటుంది. అది చూసిన ఇన్స్పెక్టర్ నీ పేరు పుష్ప అయితే శ్రియా అని పచ్చబొట్టు ఎందుకు వేయించుకున్నావని అడుగుతాడు. అప్పుడు పుష్ప, నన్ను చిన్నప్పుడు అందరూ శ్రియా అనే పిలిచేవారు, అందుకే అలా పచ్చబొట్టు వేయించుకున్నానని అంటుంది. తర్వాత ఇన్స్పెక్టర్ తన ఫోన్లో పుష్ప ఫోటోను తీసుకోవాలని ట్రై చేస్తాడు. అయితే పుష్ప తన ముఖానికి ముసుగు అడ్డు పెట్టుకుంటుంది. తర్వాత పుష్ప అక్కడినుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇన్స్పెక్టర్ ఆమెను జయ అని గట్టిగా పిలుస్తాడు. దాంతో పుష్ప వెనక్కి తిరిగి చూసి వెళ్ళిపోతుంది. దానితో ఇన్స్పెక్టర్ పుష్పనే జయ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇటువైపు పూల్ మంజుమై ఇంటికి వెళ్తుంది. మంజుమై భర్త మరియు ఆమె కొడుకు తనను కొట్టి తాను టీ షాప్ ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం తీసుకెళ్లేవారని, అందుకే మనల్ని ప్రేమించే వారికే తిట్టే హక్కు అయినా లేదంటే కొట్టే హక్కు అయినా ఉంటుంది, మనం సంపాదించే డబ్బును ప్రేమించే వారికి కాదని మంజుమై అక్కడ పూల్కి చెప్తుంది. ఇటువైపు జయ పుష్పలా నటిస్తూ ఇక్కడ ఎందుకు ఉందా అని అసలు నిజం ఏంటని తెలుసుకోవడం కోసం ఇన్స్పెక్టర్ పుష్పను ఫాలో అవుతూ ఉంటాడు. మరోవైపు దీపక్ ఫ్రెండ్ అయినటువంటి గుంజన్ తన పంట పొలాలకి ఎన్ని పురుగుల మందులు యూజ్ చేసినా లాభం లేకుండా పోతోందని, తన పంట నాశనం అవుతోందని బాధపడుతూ ఉంటాడు. అది చూసిన పుష్ప ఆర్గానిక్ ఫార్మింగ్ యూజ్ చేసి ఎలా తన పంటను కాపాడుకోవచ్చో చెప్తుంది. అదంతా చూసిన దీపక్ వదిన, ఇదంతా నీకు ఎలా తెలుసని అడుగుతుంది. అప్పుడు పుష్ప, ఒకప్పుడు తన ఫాదర్కి చాలా పొలాలు ఉండేవని, అప్పుడు నేను కూడా వ్యవసాయానికి మా నాన్నతో పాటు పొలానికి వెళ్లేదానిని, అయితే తరువాత పరిస్థితులు అన్నీ మారిపోయాయని చెప్తుంది. ఇక అప్పుడే ప్రదీప్ వదిన తన భర్త ఫోటోని డ్రా చేసి ఉండడం పుష్ప చూస్తుంది. ఇటువైపు పుష్పను ఫాలో అవుతున్న ఇన్స్పెక్టర్కి పుష్ప దగ్గర ఫోన్ ఉందని, అలాగే తాను ఫోన్ మాట్లాడడానికే తరచుగా గుడి దగ్గరికి వెళ్తూ ఉందని, ఇంకా తాను ఎవరికో మనీ ఆర్డర్ కూడా చేసిందని తెలుసుకుంటాడు. సో ఇక ఈ పుష్పనే జయ అని నిరూపించడానికి ప్రదీప్ను జయ ఫోటో పంపమని చెప్పి ఆ ఫోటో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు పుష్ప తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని ఇక దీపక్ ఇంటిలో నుండి పారిపోవాలని అనుకుంటుంది. కాని దీపక్ అప్పుడే ఇంటికి తాగవచ్చి పూల్ గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. సో ఇక అది చూసిన పుష్ప అక్కడే ఉండిపోతుంది. ఇటువైపు ఇన్స్పెక్టర్కి జయ ఫోటో వస్తుంది.
అది చూసిన అతను జయ అలాగే పుష్ప ఇద్దరూ ఒక్కరే అని కన్ఫర్మ్ చేసుకుని దీపక్ ఇంటికి వెళ్లి పుష్ప ఒక దొంగని, ఆమె మీ ఇంట్లో ఉండే డబ్బు మరియు బంగారం దొంగతనం చేసి పారిపోవడానికే ఇక్కడికి వచ్చిందని దీపక్కి అలాగే వాళ్ల ఇంట్లో వాళ్లకి చెప్తాడు. అదంతా విన్న దీపక్ అండ్ అతని ఫ్యామిలీ కోపంతో పుష్పపై విరుచుకు పడతారు. ఇక అప్పుడే ఇన్స్పెక్టర్ పుష్ప బ్యాగ్లో ఉండే మొబైల్ ఫోన్ను కూడా వారికి చూపిస్తాడు. దానితో అక్కడి వారంతా ఇక పుష్ప దొంగని డిసైడ్ అయిపోతారు. దాంతో ఇక ఇన్స్పెక్టర్ పుష్పను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాడు. ఇక అప్పుడే దీపక్ ఫ్రెండ్ గుంజాన్ అక్కడికి వచ్చి జరిగిందంతా తెలుసుకుని పుష్ప దొంగ కాదు, తాను దీపక్ కోసం పూల్ను వెతికి పట్టుకునేందుకు ట్రై చేస్తూ ఉంది అంటూ అందుకోసం పుష్ప రెడీ చేయించిన పోస్టర్ను వారికి చూపిస్తాడు. అందులో పూల్ ఫోటో డ్రా చేసి ఉంటుంది అండ్ పూల్ను చూసిన వారిని కింది నంబర్కి కాల్ చేయమంటూ పుష్ప తన నెంబర్ను కూడా ఇచ్చి ఉంటుంది. అలాగే ఆ పోస్టర్స్ను చుట్టుప్రక్కల ప్రతి రైల్వే స్టేషన్లో అంటించి ఉంటారు. ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న దీపక్ అండ్ అతని ఫ్యామిలీ తాము పుష్పపై కోప్పడి నానా మాటలు అన్నందుకు చాలా ఫీల్ అవుతారు. మరోవైపు పుష్ప పోస్టర్ ప్లాన్ వర్క్ అవుతుంది. పూల్ ఆ పోస్టర్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ పోస్టర్ను తీసుకుని స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్లి పోస్టర్పై ఉండే నెంబర్కు కాల్ చేయమని అడుగుతుంది. ఎన్నిసార్లు కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక ఆ స్టేషన్ మాస్టర్ పూల్ను ఆ పోస్టర్పై ఉండే అడ్రస్కు ట్రైన్ ఎక్కించి పంపుతాడు. మరోవైపు దీపక్ తన వాళ్లతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లి పుష్ప గురించి చెప్పి ఆమెను వదిలిపెట్టమని అడుగుతాడు. ఇప్పుడు ఇక ఆ ఇన్స్పెక్టర్ పుష్పను పిలిపించి అసలు ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. ఇప్పుడు ఆమె తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. పుష్ప నాన్న చనిపోవడంతో ఇక తన అమ్మే తనను అలాగే తన ఇద్దరు చెల్లెల్ని పెంచుతుంది. ఇక ఆమె పుష్ప పెళ్లి చేయడం కోసం తమకు ఉన్న పొలాలన్నీ అమ్మేస్తుంది. ఇక ప్రదీప్ అనే వ్యక్తితో పెళ్లి సెట్ చేస్తుంది. ఇది తెలుసుకున్న పుష్ప తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని, తాను చదువుకోవాలని అనుకుంటోందని, తనకి డెహ్రాడూన్లోని కాలేజీలో అడ్మిషన్ కూడా వచ్చిందని చెప్తుంది. అయితే పుష్ప వాళ్ల అమ్మ మాత్రం నీకు ప్రదీప్తో పెళ్లి అయ్యాక అతనిని ఒప్పించి చదువుకొమ్మని, లేదంటే నీ తలరాత ఇంతే అని సరిపెట్టుకుని సంతోషంగా కాపురం చేసుకోమని చెప్తుంది. లేదంటే నేను నీ ఇద్దరు చెల్లెళ్ళు అందరం కలిసి సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తుంది. ఇక పుష్పకి వేరే దారిలేక మౌనంగా ఉండిపోతుంది. అయితే ప్రదీప్కి అప్పటికే పెళ్లై తన కుటుంబం మొత్తం కలిసి అతని మొదటి భార్యను చంపేశారని పుష్పకి తెలుస్తుంది. అలాగే తన పెళ్లిలో కట్నంలో 10,000 తగ్గడంతో ప్రదీప్ అండ్ వాళ్ల ఫ్యామిలీ తన అమ్మను నానా మాటలు అన్నారని, దానితో నాకు చాలా భయం వేసిందని చెప్తుంది. ఆ పెళ్లి నుండి పారిపోవాలని నాకు అనిపించినా నా అమ్మ మరియు చెల్లెళ్ల కోసం ఆ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయితే దీపక్ ట్రైన్లో నా చేయి పట్టుకుని నన్ను తీసుకుని పోతున్నప్పుడు దేవుడు దీపక్ రూపంలో నాకు నా లైఫ్ను సరిదిద్దుకోవడానికి ఓ అవకాశం ఇస్తున్నాడనిపించింది. అందుకే ఏం మాట్లాడకుండా దీపక్తో పాటు వెళ్లాను. డెహ్రాడూన్లోని కాలేజీ నుండి జాయినింగ్ లెటర్ వచ్చేవరకు దీపక్ ఇంట్లోనే ఉండి అడ్మిషన్ లెటర్ రాగానే వెళ్లిపోవాలని అనుకున్నాను. అయితే అప్పుడే దీపక్ పూల్ గురించి చాలా బాధపడడం చూసి ఆగిపోయాను. తరువాత పూల్ గురించి పోస్టర్స్ వేయించాను. తప్పకుండా పూల్ ఆ పోస్టర్స్ చూస్తుంది, అందులో ఇచ్చిన నా నెంబర్కు కాల్ చేస్తుందని చెప్తుంది. ఇక అప్పుడే ఇన్స్పెక్టర్ పుష్ప మొబైల్ను చెక్ చేస్తాడు. అందులో చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. అవి అన్ని కూడా పూల్ రైల్వే మాస్టర్ ద్వారా చేయించినవి. ఇక ఇప్పుడు ఆ నంబర్కి కాల్ బ్యాక్ చేయగా ఆ రైల్వే మాస్టర్ పూల్ను ఆల్రెడీ పోస్టర్లో ఉండే అడ్రస్కు ట్రైన్ ఎక్కించి పంపించానని చెప్తాడు. సో ఇక దీపక్ వెంటనే హ్యాపీగా పుష్పకి దీనంతటికీ థాంక్స్ చెప్పి పూల్ దిగబోతున్న రైల్వే స్టేషన్కి పరిగెడతాడు. అయితే అప్పటికే ఇన్స్పెక్టర్ జయ దొరికిందని ప్రదీప్కి ఫోన్ చేసి ఉండడంతో ప్రదీప్ అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ ముందే జయని దారుణంగా కొట్టి తీసుకెళ్లబోతూ ఉంటాడు. అయితే అప్పుడే ఆ ఇన్స్పెక్టర్ ప్రదీప్తో నువ్వు నీ భార్య కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చావు. ఆమెను నీకు వెతికి ఇచ్చాను. కాని ఇప్పుడు ఆమెకు నీతో రావడం ఇష్టం లేదని అంటోంది. సో ఆమెను మర్యాదగా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళు అని చెప్తాడు. అయితే ప్రదీప్ మాత్రం తాను నా భార్య, నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదని చెప్తాడు. ఇక ఆ ఇన్స్పెక్టర్ కోపంతో నీ మొదటి భార్య హత్య కేసును బయటకు తీస్తాను, అలానే పోలీస్ స్టేషన్లో పోలీసులందరి ముందు పుష్పను కొట్టడం ఇక్కడ అందరూ చూశారు. సో వీటన్నింటిపై కేసు పెట్టి నిన్ను బయటకు రానివ్వకుండా జైల్లో పడేస్తానని చెప్తాడు. దానితో ప్రదీప్ భయపడి అక్కడి నుండి పారిపోతాడు. ఇక ఆ ఇన్స్పెక్టర్ పుష్పను బాగా చదువుకొమ్మని చెప్పి పోలీస్ స్టేషన్ నుండి పంపించేస్తాడు. మరోవైపు దీపక్ రైల్వే స్టేషన్కి వెళ్లి పూల్ను కలుస్తాడు. వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళిద్దరే కాదు, ఆ స్టేషన్లో ఉండే మంజుమై, అలాగే ఇంటికి వెళ్ళాక దీపక్ ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఇక చివరగా జయ అలియాస్ పుష్ప చదువుకోవడం కోసం డెహ్రాడూన్కి బయలుదేరుతుంది. బస్టాప్కి వచ్చి మరి అందరూ సాడ్గా ఫీల్ అవుతూ పుష్పకి సెండాఫ్ ఇస్తూ ఉంటారు. పూల్ కూడా తాను తన భర్తను కలుసుకోవడానికి కారణం పుష్ప అని తెలుసుకుని థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడే దీపక్ ఫ్రెండ్ గుంజన్ అక్కడికి వచ్చి పుష్పతో నీకు మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికి రావాలనిపిస్తే తప్పకుండా ఇక్కడికి రావచ్చు అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఇక పుష్ప కూడా నవ్వుతూ అక్కడి నుండి తన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి డెహ్రాడూన్కి బయలుదేరుతుంది. ఇలా ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది. మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి మరెన్నో ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ కథతో.